iPhone 15 ఈ మొబైల్ని ఇంచుమించు ఒక 2-3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా. ఈ రివ్యూ ఎప్పుడో మన ఛానల్లో పడాలి, బట్ డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా చేయకపోతే ఇంక చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడే చేసి పెట్టేస్తున్నా. అయితే సేల్లో iPhone 15 ఎంతకు వస్తుంది అనేది ఇంకా ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. ఈ వీడియో రికార్డ్ చేసడానికి అయితే ఇంకా రాలేదు. మోస్ట్లీ 50,000కి వస్తుందని చెప్పి గట్టి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. 50,000కి వచ్చినా రాకపోయినా 53, 52 ఎంతో కొంత 55 లోపు అయితే వస్తుంది ఖచ్చితంగా. ఆ ప్రైస్కి iPhone 15 కొనొచ్చా లేదా? మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు చాలా మంది, అండ్ చాలా వీడియోస్ చూసే ఉంటారు. నేను కొత్తగా ఏం చెప్పట్లా, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా ఈ ఫోన్ గురించి. నాకు ఏది బాగా అనిపించింది, ఏది అసలు నచ్చలేదు ఈ ఫోన్లో, అండ్ ఫస్ట్ టైం ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మీరు ఎదుర్కొనే ఇబ్బందులు, ఇవన్నీ వీడియోలో కవర్ చేస్తాను. మోస్ట్లీ వీడియో మీకు కొంచెం యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఒక చిన్న విషయం, ఈ సేల్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా మంచి ఆఫర్స్, ఏదైనా మంచి డిస్కౌంట్స్ ఏమైనా దొరికితే నేను పర్సనల్గా మన టెలిగ్రామ్ రీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తా. బాగా మంచి డిస్కౌంట్స్ వస్తేనే పోస్ట్ చేస్తా. జాయిన్ అయ్యి ఈ సేల్ టైంలో కొంచెం యాక్టివ్గా ఉండండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే ఇక్కడ QR స్కాన్ చేసినా జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి నేను ఎంత చెప్పినా మీరు ఫైనల్గా కేసెస్ వాడుకుంటారు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది. పగిలిందంటే మాత్రం బ్యాక్ రీప్లేస్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కేసు కొనుక్కొని కేసు వేసుకొని వాడుకోండి. ఫస్ట్ డిస్ప్లే దగ్గరకు వచ్చేద్దాం. ఇది 6.1 ఇంచ్ డిస్ప్లే, కొంచెం చిన్న డిస్ప్లే, కాంపాక్ట్ డిస్ప్లే. నాకు ఎస్పెషల్లీ కాంపాక్ట్ సైజ్ డిస్ప్లేస్ బాగా నచ్చుతాయి. ఇది కూడా అందుకే తీసుకున్నా. 6.1 ఇంచ్ మీకు సూపర్ రెటినా డిస్ప్లే. ఇది AMOLED డిస్ప్లేనే, సూపర్ రెటినా అని వీళ్ళు పిలుస్తారు. AMOLED డిస్ప్లే. ఇది ఓన్లీ 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు 15-20 వేల దగ్గర మీకు 120 Hz రిఫ్రెష్ రేట్స్ మొబైల్స్ కనిపిస్తున్నాయి. అలాంటిది 50,000 పెట్టినా కూడా మీకు ఇంకా 60 Hz అంటే ఆలోచించుకోండి. అట్లనే ఇప్పుడు ఆండ్రాయిడ్లో 60 Hz, ఐఫోన్లో 60 Hz ఒకటేగా ఉంటుంది అంటే అస్సలు ఉండదు. ఆండ్రాయిడ్లో 90 Hz కన్నా ఐఫోన్లో 60 Hz బెటర్ ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్లో 120 Hz కన్నా ఐఫోన్లో 120 Hz చాలా బాగుంటుంది అనమాట. మీరు ప్రో మ్యాక్స్ యూజ్ చేస్తుంటే తెలుస్తుంది. ప్రో మ్యాక్స్లో ఉన్న 120 Hz ఆ స్మూత్నెస్ కానీ ఆ ఫీల్ కానీ మీకు దీనిలో అయితే ఉండదు. బట్ యూజ్ చేసినప్పుడు అంత ఇబ్బంది అనిపించదు. కానీ మీరు ప్రో మోడల్స్ యూజ్ చేసిన తర్వాత ఇటు వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్ప్లే చాలా బాగుంటుంది. మీరు మూవీస్ చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, కలర్స్ కానివ్వండి, HDR పర్ఫార్మెన్స్ కానివ్వండి, యూట్యూబ్లో మీరు 4K వీడియోస్ చూస్తున్నా, ఇమేజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా సౌండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. చాలా లౌడ్ సౌండ్. మెయిన్గా iOS 18 అప్డేట్ చేసిన తర్వాత సౌండ్ క్వాలిటీ అయితే చాలా లౌడ్ అయింది. అండ్ మెయిన్గా మైక్రోఫోన్, లైక్ ఎవరైనా వీడియో రికార్డ్ చేస్తున్నారు, మైక్ మీ దగ్గర లేదనుకోండి, సింప్లీ వాయిస్ మెమోస్ ఆన్ చేసి ఇటు పెట్టి మాట్లాడేస్తే చాలా క్లియర్ వాయిస్ వస్తుంది అనమాట. మైక్రోఫోన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. అండ్ డైనమిక్ ఐలాండ్తో వస్తుంది ఇది. లైక్ మీరు ఏదైనా సాంగ్స్ ప్లే చేస్తున్నా, లేదంటే వాయిస్ మెమోస్ తీసుకుంటున్నా, అలారం టైమర్ సెట్ చేసుకున్నా అవన్నీ కూడా డైనమిక్ ఐలాండ్లోకి వెళ్ళిపోతాయి. మీకు బాగుంటుంది. డైరెక్ట్గా డైనమిక్ ఐలాండ్ క్లిక్ చేయగానే యాప్ ఓపెన్ అవ్వడం బాగుంటుంది ఇది. అయితే మేజర్ నెగిటివ్ ఏంటి డిస్ప్లేలో అంటే మాత్రం బ్రైట్నెస్. వీళ్ళు టీజ్ చేయడం టిపికల్ బ్రైట్నెస్ 1600 nits టిపికల్ బ్రైట్నెస్ అంటారు. నాకు కూడా ఇంచుమించు 1600 nits టిపికల్ బ్రైట్నెస్ అయితే వచ్చింది. అండ్ పీక్ బ్రైట్నెస్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తుంటే పీక్ బ్రైట్నెస్ 2000 nits అని వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. ఎగ్జాక్ట్గా 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. అంత బాగానే ఉంది. మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు డిస్ప్లేని ఎండ్లోకి తీసుకెళ్ళి యూజ్ చేశారనుకోండి, ఫోన్ ఎప్పుడైతే హీట్ అవుతుందో డిస్ప్లే బ్రైట్నెస్ అమాంతం పడిపోద్ది. మీకు ఎంత డౌన్ అయిపోద్ది అంటే డిస్ప్లే బ్రైట్నెస్ మీకు అసలు ఏం కనిపించదు. వెంటనే నీళ్ళలోకి వెళ్ళి లేదంటే చేయి అడ్డం పెట్టుకొని చూస్తే కానీ మీకు డిస్ప్లే అయితే కనిపించదు. సో ఇది మేజర్ ప్రాబ్లం. నాకు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టిందంటే, రోడ్డు మీద వెళ్తుంటా ఏదైనా ఫోన్ వస్తుంది, ఫోన్ తీసి చూస్తే అసలు నాకేం కనిపించదు. డిస్ప్లే ఫోన్ వేడెక్కుంటుంది. చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఈ డిస్ప్లే విషయంలో. ఇది మీరు ముందే మైండ్లో పెట్టుకోండి. ఇలాంటి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఈ ఫోన్ కొంటే మీరు కూడా ఫేస్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కెమెరాస్. బ్యాక్ సైడ్ 48 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 12 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా ఐఫోన్లో కెమెరాస్ బాగుంటాయి అని ఎందుకంటారంటే, మీరు ఒక ఫోటో తీశారనుకోండి, ఎగ్జాక్ట్గా మీ కళ్ళతో మీరు ఏదైతే చూసారో అది ఫోటోలోకి వస్తుంది. అదే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక ఫోటో తీశారనుకోండి, మొత్తం బూస్ట్ చేస్తుంది. కలర్స్ కానీ సాచురేషన్స్ కానీ మనకి చూడడానికి ఫొటోస్ అవే బాగుంటాయి కాదనలా, కానీ న్యాచురల్గా వస్తాయి. ఐఫోన్ ఫొటోస్ చాలా న్యాచురల్గా వస్తాయి. ఇక్కడ స్క్రీన్ మీద ఫొటోస్ పడుతుంటాయి చూడండి, ఫొటోస్ చాలా న్యాచురల్గా వస్తాయి. మీకు ఈవెన్ డే లైట్లో వైడ్ యాంగిల్ కానివ్వండి, 1x 2x ఫొటోస్ చాలా నీట్గా వస్తాయి. న్యాచురల్ కలర్స్, స్కిన్ టోన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానివ్వండి, మోస్ట్లీ నియర్ టు న్యాచురల్ కలర్స్ వస్తాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ ఉంటాయి, 2x పోర్ట్రేట్స్ ఉంటాయి. చాలా ఎక్సలెంట్గా వస్తాయి ఫొటోస్ అయితే. అండ్ మెయిన్గా వీడియో కూడా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరాలో, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో, 2xలో అన్నిట్లో 4K 60 FPS సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ ఫ్రంట్ కెమెరాలో కూడా 4K 60 FPS సపోర్ట్ చేస్తుంది. వీడియోగ్రఫీలో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ ఐఫోన్. వీడియో క్వాలిటీ అయితే అసలు ఏ ఫోన్ దగ్గరకు రాదనమాట. అంత మంచి వీడియో క్వాలిటీ మీకు ఐఫోన్లో ఉంటుంది. ఈవెన్ సినిమాటిక్ మోడ్లో కూడా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి వీడియోస్ రికార్డ్ చేసేవి కానీ ఎక్సలెంట్గా వస్తాయి. మీకు క్వాలిటీ వీడియోగ్రఫీలో మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీకు లైటింగ్ బాగుంటే, సఫిషియంట్ లైటింగ్ ఉంటే మాత్రం ఫొటోస్, వీడియోస్, బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అన్నీ బాగా వస్తాయి. కాకపోతే ఎప్పుడైతే మీరు లో లైటింగ్, వెరీ డెడ్ లో లైటింగ్, మరీ చీకట్లోకి వెళ్ళారంటే మాత్రం ఫ్రంట్ కెమెరా ఫొటోస్ చండాలంగా వస్తాయి. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. నార్మల్ ఫోటో ఫుల్ నాయిస్ అది వచ్చేది నార్మల్గా అన్ని ఫోన్స్లో అలాగే వస్తుంది. కానీ నైట్ మోడ్ ఆన్ చేసినా కూడా మీకు ఇట్లా వస్తాయి అన్నమాట ఫొటోస్. ఎర్రగా వచ్చేసి ఉంటాయి ఫ్రంట్ క్యామ్ ఫొటోస్.
బ్యాక్ క్యామ్కి వెళ్తే మాత్రం నైట్ మోడ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే జూమ్ చేస్తే డీటెయిల్స్ కనిపించవు, అది ఏ ఫోన్లో అంతే. కానీ సఫిషియంట్ లైటింగ్ ఉంటే మాత్రం మీకు నైట్ టైంలో కూడా ఫొటోస్ చాలా బాగా వస్తాయి, వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి. కెమెరాస్ ఐఫోన్లో బెస్ట్ కెమెరాస్ ఉంటాయి, కానీ దాని అర్థం ఏంటంటే న్యాచురల్ కలర్స్ వస్తాయి. మీ కళ్ళతో చూస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది. సో మీరు ప్రాసెసింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు మోటో ఫోన్స్లో, ఐక్యూ ఫోన్స్లో ఇట్లా చూసుంటారు ప్రాసెసింగ్, అదైతే దీనిలో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు ఎలా కనిపిస్తే అలా వస్తుంది ఫోటో. అండ్ పర్ఫార్మెన్స్ ఇది A16 Bionic చిప్సెట్తో వస్తుంది. గేమ్స్ అయితే అసలు కుమ్ము వతలేయచ్చు. మీకు BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు ఎంతసేపు గేమ్ అన్నా, ఫోన్ వేడెక్కుతున్నా, డిస్ప్లే డౌన్ అయిపోయిన బ్రైట్నెస్, మీరు గేమ్ ఆడుతున్నంతసేపు స్మూత్గా ఉంటుంది అనమాట. గేమ్ ప్లే ఎక్సలెంట్గా ఆడుకోవచ్చు. గేమింగ్ అయితే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం, మీరు గేమ్స్ ఎక్కువ ఆడేటప్పుడు బ్యాటరీ కూడా ఎక్కువగా డ్రైన్ అయిపోతుంటుంది. మీరు 1 hour 2 hours గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటే ఒక 20% 30% బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ గేమింగ్ హెవీగా ఆడేటప్పుడు కూడా ఒక 1 hour 2 hours కంటిన్యూస్ గేమ్స్ ఆడితే కూడా ఫోన్ హీట్ అవుతుంది, బాగా హీట్ అవుతుంది. ఎందుకంటే దీనిలో కూలింగ్ సిస్టమ్ ఏం లేదు. సో ఖచ్చితంగా మీరు గేమ్స్ ఎక్కువ ఆడుతున్నా, అవుట్డోర్లో ఫోన్ యూజ్ చేస్తున్నా, అవుట్డోర్లో కెమెరా యూజ్ చేస్తున్నా, ఫోన్ అయితే హీట్ అవుతుంది. హీట్ అయిన ప్రతిసారి డిస్ప్లే బ్రైట్నెస్ డౌన్ అవుతుంది. అది ఈవెన్ అవుట్డోర్ కానివ్వండి, ఇండోర్ కానివ్వండి, ఫోన్ హీట్ ఎక్కింది అంటే డిస్ప్లే బ్రైట్నెస్ డౌన్ అయిపోద్ది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, ఇది 3350 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో అయితే ఛార్జర్ ఇవ్వరు, మీరు సపరేట్గా ఛార్జర్ కొనుక్కోవాలి. ఒక 1500 ఉంటుంది ఛార్జర్. 20 watts వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి అంటే 0 నుంచి 100 ఛార్జ్ చేయాలంటే మాత్రం ఇంచుమించు 2 hours టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. సరే, మరి బ్యాటరీ లైఫ్ ఎలా వస్తుందంటే, నాకు యావరేజ్గా స్క్రీన్ అంటే నేను కొంచెం ఫోన్ హెవీగా యూజ్ చేస్తా. అండ్ ఎక్కువగా మీరు మన ఛానల్లో చూసే షార్ట్ వీడియోస్ అన్నీ నేను iPhone 15తోనే రికార్డ్ చేస్తా. సో కెమెరాస్ ఎక్స్టెన్సివ్గా యూజ్ చేయడం కానీ, కొంచెం ఫోన్ హెవీగానే యూజ్ చేస్తా. నాకు అప్రాక్సిమేట్లీ రోజుకు ఒక 5 to 6 hours స్క్రీన్ టైం వస్తుంది. కంపేర్ టు ఆండ్రాయిడ్ చాలా తక్కువ. నేను రోజు కనీసం ఒక 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకుంటా, ఒక్కోసారి 3 సార్లు కూడా ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. బ్యాటరీ అయితే మీరు ఆండ్రాయిడ్స్తో కంపేర్ చేస్తే iPhone 15లో బ్యాటరీ చాలా తక్కువ వస్తుంది. బట్ ఐఫోన్స్తో కంపేర్ చేసుకుంటే, ప్రీవియస్ జనరేషన్ ఐఫోన్స్ iPhone 13 కానీ 14 కానీ వాటితో కంపేర్ చేసుకుంటే ఇది మంచి బ్యాటరీ బ్యాకప్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సరే, iPhone 15 ఇవన్నీ ఓకే. నేను ఆండ్రాయిడ్ నుంచి ఫస్ట్ టైం ఐఫోన్ షిఫ్ట్ అవుతున్నా. నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్, మీరు iPhone 15 కొనేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను iPhone 15 కొనుక్కుంటున్నా, ఈజీ ఒక 6-7 years వాడేద్దాం అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. అన్ని సంవత్సరాలు మీరు ఐఫోన్ ఇప్పుడు వాడలేరు. iPhone XR, iPhone XS, iPhone 8, iPhone 7 వాడే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో యాపిల్ ఫోన్ అంటే ఇయర్లీ ఒక్కటే ఫోన్ వచ్చేది, ఒకటి సింగిల్ ఫోన్ వచ్చేది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇయర్లీ 4 ఫోన్స్ వస్తున్నాయి. బేస్ మోడల్, ప్లస్, ప్రో మ్యాక్స్ 4 వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే అంతకుముందంత లాంగ్ లైఫ్ ఇప్పుడు ఐఫోన్స్కి అయితే లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు మహా అయితే ఒక 4 years యూజ్ చేయగలరు, తర్వాత మాత్రం మీకు చుక్కలు చూపిస్తుంది. అండ్ రెండోది, రిపేర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు స్క్రీన్ డ్యామేజ్ అయినా, బ్యాక్ సైడ్ ఏమైనా పగిలినా మీకు రిపేర్ కాస్ట్ హెవీ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ కాంటాక్ట్స్ కూడా, కాల్ హిస్టరీ కూడా మీకు మోస్ట్లీ 100 calls మాత్రమే మీకు కనిపిస్తుంటాయి. అంతకుముందు చేసిన కాల్స్ అన్ని కూడా కనిపించవు. అండ్ యాప్స్ని క్లోన్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ కానీ, లేదంటే మోడ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం కానీ, ఇవేవి మీరు ఐఫోన్లో చేసుకోలేరు. అండ్ ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్లో ఉండే చాలా యాప్స్ మీకు యాప్ స్టోర్లో ఐఫోన్లో ఉండవు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నాకు ఓకే అనుకుంటేనే iPhone 15 అయితే తీసుకోండి. లేదనుకుంటే ఆ బడ్జెట్లో మీకు ఆండ్రాయిడ్లో బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అటువైపు వెళ్ళిపోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో అయితే మీకు ఏదో ఒక పాయింట్ అనేది యూజ్ అయింది అనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.